ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ వంగగీత పోటీ చేస్తున్నారు. ఎవరిది గెలుపంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారిదండి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తానంటారు? పవన్ కళ్యాణ్ అంటే ఒక రాష్ట్ర నాయకుడు అండి. ఆయన చెప్తే ఒక రాష్ట్రం ఒక మేలు కొలుకుంటుంది. ఒకడు వచ్చాడు, ఒక మగాడు వచ్చాడు, ఒక దేశాన్ని కాపాడి నాయకుడు వచ్చాడని ఆయన మేలు కొలుకుంటుంది. ఆయన వత్త వల్ల ఒక మేలు కొలుకుంటుంది. ఇప్పుడు దేవుడు కోడి పుంజు తెల్లారి 4 గంటల కోడికి వస్తుంది కదా పుంజు, ఆయన తెల్లారిలోకి మెలుకు వచ్చేస్తాడు దేవుడు. అలాంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ అంటే. అదే మనకు పార్టీల గురించి కాదు, అలాంటి వ్యక్తి అతను. ఇప్పుడు సమస్యలు తేల్చి అడిగి నాదురెడ్డి 100 కోట్లు తినేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 100 కోట్లు తిని అడిగివాడిని ఎవరిని అడిగడానికి చిన్న సామాన్యుడిని ఆయన చంపేస్తారు. 100 కోట్లు అడిగి తినేస్తుంటే ఇతను అడగలుగుతున్నాడు. ఒరే నువ్వు తప్పు చేస్తున్నారా, నువ్వు చేయకూడదు, దేశ ప్రజలది అమాయకులది సొమ్ము, అమాయకుల సొమ్ము ఒకటే తినేస్తే ఎలాగా, అందరికీ పంచాలా, సమన్వయం చేయాలని పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు అండి. జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలు ఇచ్చి అందరికి సమన్వయంగా పొందుతానన్నాడు. ఎక్కడ పంచాడండి? 3 ఎకరాల భూమి కోటి తీసి పారాడు. 5 ఎకరాల భూమి రేషన్ కార్డు 3 ఎకరాల భూమి రేషన్ కార్డు తీసి పారాడు. దేశంలో ఎప్పుడండి రాష్ట్రంలో ఈ రూల్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మా జగన్ వచ్చాక వచ్చింది. అదేంటండి మరి జగన్ గారు ప్రతి పుస్తకం మీద నా బొమ్మ కావాలని బొమ్మ తప్పండి. అది జాతీయ జెండా బొమ్మ వేయాలి కానీ ముద్ర వేయాలి కానీ ఇతను ఎవరండి? 5 సంవత్సరాలు ఉండి పోయేవాళ్ళు బొమ్మ వేయకూడదు కదా, అతను బొమ్మ అతను పొట్టి వేయకూడదు కదా. పైగా మీ ఇళ్ళ డాక్యుమెంట్, మీ ఇళ్ళ స్థలాలు, పట్టా పాస్ పుస్తకాలు అవన్నీ ఆయన దగ్గర ఉండాలన్నారు. ఏంటంటే మీ ఇంట్లో ఖాళీ లేదా, లేకపోతే అలా ఇంట్లో పెడతారంటారా? మా ఇంట్లో ఖాళీ లేదండి, బోల్డ్ ఖాళీ ఉందండి. ఏదన్నా అలా చేసుకుంటున్నాడండి. ఎప్పటికన్నా ఏదన్నా నా ముద్ర ఉంటే ఊరంతా దేశమంతా మన పేరు ఉండాలా, నేనే బాగుండాలా, నేనే చేయాలన్న అధికారంతో ఉన్నాడండి ఆయన. ఆల్రెడీ దేశం అంతా 32 షార్ట్ షీట్లు ఆయన అందరికీ తెలుసు కదండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు? ఏంటి ఇంకా చేయాలని, ఇంకా భూ ప్రపంచంలో నేను గొప్ప అనుకోవాలని. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? కాంగ్రెస్ బూతుల నుంచి వచ్చాడు. కాంగ్రెస్ బూతుల నుంచి వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చాడు. ఆయన ఒక్కడు సింగల్గా రాలేదు కదా, వాళ్ళ నాన్నగారి ద్వారా వాళ్ళ పునాది బలంతో వచ్చాడు. అలా కాంగ్రెస్ ఎన్నో ఏళ్లతో ఏర్పడిన సంస్థానాన్ని వీళ్ళ నాన్నగారికి వచ్చింది. వీళ్ళ నాన్నగారు పాదయాత్ర చేసి ఆయన చాలా మంచిగా చేశారు. ఈయన వచ్చిన తర్వాత అధికారాన్ని గుప్పుట్లో పెట్టుకుంటాడు. ఇంకెలాగా బిగించేసుకుంటున్నాడు. ఇంకెలాగా ఇది నాది, ఇది దేశం నాది, ఈ ప్రపంచం నాది అని గుప్పుట్లో పెట్టేసుకుంటున్నాడు. 100,000 మంది బతికేవారు ఇసుకల మీద. చిన్నోడు, బక్కోడు, బలుగోడును 5,000 6,000 మంది కూలీలు బతికేవారు. ఒక మిషన్ వచ్చి వేసేసి పాటిస్తుంది ఇసుక అమ్మడంలోను. 10,000 మంది కార్మికులు రోజుకి 1,000-2,000 సంపాదించేవారు పాపం అమ్మాయికులు, చిన్నోళ్ళు పేదలు. ఇతను వచ్చి ఒక మిషన్ పెట్టి లోడింగ్ చేయించేస్తున్నాడు. వేసేస్తున్నారండి లోడింగ్. ఆ తర్వాత సంగతి అండి. ముందు లేబర్ వేసుకునేవారండి, తెల్లట్లుగా జట్ల కింద మారి మనుషులు వచ్చి పని చేసేవారు. అది లేకుండా ఓన్లీ మిషన్ తో ఏం చేస్తుంటే మరి లేబర్ 10,000 మంది ఆ సైనికులు 10,000 మంది కూలీలు ఏమైపోతారో మరి పొట్ట కూడా పోయింది కదండి. జగన్ గారు నేను అందరికి మంచి చేస్తున్నాను, మీ ఇంటికి ఏం మంచి చేస్తున్నాడండి? చేశాడండి ఓ మంచి. అలాగా పింఛని తెల్లట్లో కూడా మాత్రం చేసాడు, సచివాలయాలు కట్టాడు. ఆ తప్పులు ఎవరైనా కడతాడు. ఇప్పుడు అధికారం నీ చేతిలోకి వచ్చింది, నువ్వు చేయవా? నీకు డబ్బులు పొలవమని గుట్టలు పడుతుంటే ట్యాక్సుల రూపాయలు నువ్వు చేయవా? నువ్వు చేతనట్టు పెట్టి నువ్వు చెయ్యాలి కదా. నువ్వు పొలవమని గుట్టలు పడిపోతున్నావు డబ్బులు, నువ్వేం చేస్తావు? ప్రజల సొమ్ము కట్టినా నువ్వు పంచిపెట్టవా? ఆ మాత్రం చెప్పి సీఎం చేసిన తర్వాత చేయకుండా ఇంట్లో కూర్చుంటావా? వస్తాడు ఎవడేంటి? ఎవరి సొమ్ము? వాళ్ళ తాత సొమ్ము ఇచ్చాడా, మీ తాత సొమ్ము ఇచ్చాడా, మా తాత సొమ్ము ఇచ్చాడా? ప్రజల సొమ్ము, ప్రజల కష్టాజితం ఇచ్చారు, అంతే కదా. ఏమో అది 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 అంతవరకు మనకి తెలియదు. అది ఇప్పుడు ఏమన్నారంటే పట్టా కాగితం అయితే ఒక పేపర్ బుక్ అయితే ఇచ్చారు అని అన్నారు, కానీ ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించలేదు, మేము ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియదు అంటున్నారు. ఇంటికి చాలా దగ్గర కట్టారండి, ఇంకా మరి ఓపెన్ చేసారో తెలియదు. మనం చూడం కదా, ఏదో మరి పిఠాపురం నియోజకవర్గం కాబట్టి పిఠాపురంలో మనం మాట్లాడగలుగుతాం. అదండి. మరి 5 ఏళ్లలో పిఠాపురం అభివృద్ధి ఎలా ఉందంటారు? 5 ఏళ్ల అభివృద్ధి ఏం బాగోలేదండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది డంపింగ్ యార్డ్ ఉందండి మాదాపురాన్ని, దానికి రోడ్డు గీడ్డు వేయలేదు. పోలే ఈ జగన్ అన్న వేస్తాడో, జగన్ అన్న వచ్చాడు పెండు దొరబాబు గారు వేస్తారంటే దాన్ని డంపింగ్ గోడ కట్టలేదు, ఏమీ కట్టలేదు. తుక్కుపూలు అలాగా రోజు మంటలతో ఈ స్పాయిల్ వచ్చేస్తుంది, పొగ ప్రతిరోజు ఊరి మీద పడిపోతుంది పొగ. దాన్ని ఎవడ పట్టించుకుని నాదులు లేడు. అయితే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఆ పొల్యూషన్లోనే ఈ లోపలనే మిరగాయలు మన పిఠాపురంలోనే మిరగాయ సహకారులు అందరూ వెళ్ళి అక్కడ
ఎగరబోతున్నారు. ఆ గొట్టు వెళ్ళి అతికెడిపోతుంది. ఆ గొట్టు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు కదా, హార్ట్ ఆపరేషన్లో. ఆ గొట్టుకి దొగ్గుతుంటే ఒకటి చచ్చాడు మాదాపురాన్ని. గుండెలోకి ఇబ్బంది అవుతుందంటారు. గుండెలోకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నైట్ పొగ పోతే ఈ మిరకాయ కొట్టు ఏమవుద్ది మరి, ప్రతి ఒక్క మరి పడుకుంటాడు. రైతులు మళ్ళీ బయట వేసుకుంటారు కొంతమంది. మరి అది మరి పొగ పోతుంది, ఏం చేస్తుంది, గొట్టు వచ్చేదా. అలాగ కొంతమంది నాశనం అయిపోతున్నారు. ఒకవేళ వరద వచ్చిందనుకో, వరద వస్తే నీరు మీద ఈ గోడ కట్టలేదు, ఈ తుక్కంతా ఈ శాలమ పడిపోయి పంట పైన దాని మీద ఉండిపోతుంది. అలా ఊరి దగ్గరికి వచ్చేస్తుంది. చాలా సమస్యలు అండి బాబు. ఈ సమస్యలు ఎవడో కూడా పట్టించుకుంటలేదు. అసలు పట్టించుకుని నాదులు లేడండి. జగన్ గారు మరి ఇంత మంచి పరిపాలన చేస్తున్నాడు కదా. ఏం పరిపాలన చేస్తున్నారండి? 200 ఎకరం భూమి ఉందండి ఇక్కడ. ఇక్కడ పిఠాపురం మాదాపురానికి గొలపులమయం కానీ ఎకరం 10 లక్షలు 30 లక్షల రేట్ అండి. అది ఇవాళ 50 లక్షల రేట్ అండి. అది పొంత రోడ్లు వేయలేదు, డ్రాములు కట్టలేదు, బిజ్జీలు కట్టలేదు. దానికి రహదారులు అన్నీ ఉన్నాయి. దానికి వెయ్యాలా, రైతు రానా శ్యామంగారానికి బిజ్జీలు వేయాలా, పొంత రోడ్లు వేయాలా, బండి వెళ్ళిపోయినాక వేయాలా, సైకిల్ వెళ్ళిపోయినాక వేయాలా, కోరలో వెళ్ళాలా, తారలోనే వెళ్ళాలా, పొంత రోడ్లు ఉన్నాయి. దానికి రోడ్లు ఏం లేవు. 1 ఎకరం భూమి అమ్మితే 150,000 2 లక్షలు కడతాం ట్యాక్స్. ఆ రైతుకు అది గవర్నమెంట్ పోతుంది సొమ్ము. మరి రైతు రహదారి ఉండాలి కదా. మట్టి రోడ్లు కూడా లేవు, గోతులు గుంటలు కదా ఉన్నాయి. ఆ రైతు ఏం చేస్తారు, కష్టపడి అలాగా అలా సైకిల్ నొప్పుకుంటా ఇది అలా నడుచుకుంటా పోతున్నాడు. ఇప్పుడు పొంత రోడ్లు ఉన్నాయి. అక్కడ ఎకరం 50 లక్షలు 60 లక్షల రేట్. అది 5 లక్షలు కూడా అడుగుతులేదు. ఆ ఎకరం భూ రీట్ చేయించుకుంటే 150,000 2 లక్షలు ట్యాక్స్ చల్లా కట్టి గవర్నమెంట్కి అమ్ముతున్నాం. తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ రోడ్డు పొంత రోడ్లలో, శాలకలకు దారుల్లో, రహదారుల్లో, బిజ్జి డ్రాముల్లో అని అడిగి ఓడాడి. పవన్ కళ్యాణ్ చెప్పి ఓడాడి. ప్రతి ఓడి పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేకపోతున్నాడు. ఇలా పొంత రోడ్లు లేవు, మన సమస్యలు తీరేసి కూడా ఎవడు కాపాడతలేదు మన రాష్ట్రంలోని. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గంలో కాళ్ళ చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయింది. ఆ కాళ్ళ చెట్లు పడిపోతే అది తీసివాడు నాదులు లేడు. మాదాపురాన్ని ఇలా 5 చెట్లను చూపిద్దాం రండి మీకు రేపు పొద్దున్న. కాళ్ళు అడ్డంగా పడిపోయింది. అట్లా పట్టించుకుని నాదులు లేడు, వదిలేశారు. నీరు వచ్చేస్తుంది పొలమని, అది అడ్డంగా పెట్టుకుంటుంది. ఇదేమో ఎక్కబడేస్తుంది, కారు ములిగిపోతుంది సేలండి. అది కూడా ఎవడు లేడు. తెలుసుకోవాలి కదా. రాష్ట్ర విధంగా చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? రాష్ట్ర విధంగా చెప్పమంటే పరిపాలన ఏదో కొద్ది అంటే 100%లో 10% బాగుంది. ఇంకా 90% దీన్ని అభివృద్ధి చేయాలా. 90% అభివృద్ధి చేయాలంటే నువ్వు 10th క్లాస్ చదువు. నిన్ను అడగాలి కదా, నువ్వేం చేస్తారో తమ్ముడని. నువ్వు 5,000 రూపాయలకి నేను ఇందులో పెట్టాడు. అందులోని వారెండర్ నువ్వు కోట్లు చంపేద్దాము. నువ్వు 5,000 కింద బుక్ అయిపోతున్నావు. 5,000 ఇస్తారు కదా పోలేని బుక్ అయిపోతున్నాడు. ఆడ కోట్లు చంపొచ్చిందమ్మా నీ టాలెంట్ చూసి. మరి చాలా మంది మేము వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నాం, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము, ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇటు ఎలాగండి? ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం అనేది మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం, ఇంత మంచి ఉద్యోగాలు ఎక్కడా లేవని చెప్తున్నారు. ఆ పిల్లలకి తెలియకండి. వాళ్ళు ఏం తెలియక వాళ్ళకి ఆహ్వానం చెప్పాలి మనం. ఇప్పుడు మన ఇంట్లో పెద్దోడు ఉంటాడు. పెద్దోడు అని చెప్తాడు, రే బాబు ఇది చేసుకో, 5,000 కేటి నువ్వు బయటకు వెళ్తే 1,00,000 సంపాదితో 2 లక్షలు సంపాదితో అన్న ప్లాన్ అని చెప్పిపోడాడి. వారంటీ వచ్చేస్తాను ఊపుకుంటా పోతున్నాడు తెలియకాడికి. ఆ ఇంట్లో పెద్దోడు ఉండాలి కదా. ఆ పెద్దోడు ఉంటే ఎవడో మన రాష్ట్ర నాయుడు ఎవడో చెప్పాలా, ఒరే బాబు నువ్వు 5,000 పడిపోతామేటి, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి నువ్వు ఇదేమని చెయ్యి, నువ్వు 1,00,000 రూపాయలు రావచ్చు, 2 లక్షలు రావచ్చు, నువ్వు 5,000 ఉండిపోతామేటి అని చెప్పేవాడండి. పెద్ద నాయకుడు ఉండాలి కదా చెప్పేవాడు. అంతేగాని ప్రతి ఓడు చెప్పేస్తే తెగదు. ఇది పెద్ద నాయకుడు ఉండే ఒరే నువ్వు చెప్పాలా. నేనేం తెవన తిడతలేదు, సమస్యల మీద పోరాడుతున్నాను. చాలా రైతులు ఉన్నారు, రోడ్లు ఉన్నాయి. ఎవడ చేశాడంటే రోడ్లు ప్రతి రైతు ఏడుతాడు, సూర్యమండి ఏడుతాడు, బత్తక 250 రూపాయలు పెట్టుకుని ఏడుతున్నాడు. ఆ రహదారులు లేవు. పిఠాపురం మీద పిఠాపురం రోడ్ల మీద చాలా రైతులు కూడా వేయాలి కదా రోడ్లు వేయాలా. ఎకరం భూ రీట్ చేస్తే 150,000 చల్లగడల బ్యాంకులోని కడితే కనుక రీట్ అవ్వదు. అవుదా? అది ఎవరు తెలుసుకున్నాడు? నిజం చెప్పు, నువ్వు తెలుసుకున్నాడు ఏడి ఉన్నాడా? నువ్వు ఇది రాకపోతే మాత్రం బాగోదు. మొత్తం టీవీలు మొత్తం ప్రపంచం అంతా రావాలి. ఇది అర్థమవుతుంది. నువ్వు ఇలా టికెట్ మేడమే కాదు, అది ప్రతి రాష్ట్ర నాయకుడు చూడాలా. ప్రజలకు అవగాహన లేదంటారా? ప్రజలకు అవగాహన, ప్రజలకు ఏం తెలుస్తా? అమాయకులు ప్రజలు. రాష్ట్రం నడిపించేవాడు చేయాలి పని ఇది. అవునా కదా? నడిపించేవాడు చేయాలి పని ఇది. ఎవరు తెలిస్తే ప్రజలు ఏం చేస్తారో ఆ చేతుల్లో ఉంటది, అధికారి చేతుల్లో ఉంటది. ఇది అంటే ఈ అమాయకమైన ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాయ చేస్తున్నారంటారా? జగన్మోహన్ మాయం చేశారనేది తెలియదు నాకు. వీళ్ళు తెలుసుకోవాలి. ఒక పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ ఏం చేయాలా, ఈ ఊర్లో గ్రామాలు బాగోలేదు అని చెప్పాలి ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యే ఏం చేయాలా, ఈ పలానా రోడ్లు బాగోలేదేమో, ఈ బాగోలేదేమో అని చెప్తే ఆ సమస్య క్లియర్ చేస్తాడు. ఈడే చెప్పండి ఆడేం చేస్తాడు. వీళ్ళ వల్ల జరుగుతుంది, జరిపేలా చేయించుకోవాలా. అంటే ప్రజలైతే ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలంటారు. తిరుగుబాటు చేయకపోతే ఇంకా ఎలా ఉండిపోతుంది రాష్ట్రం. బతుకులు ఎక్కడ అంతమైపోతాయంటారా తిరుగుబాటు చేయకపోతే? ఎవడో వస్తాడు, పవన్ కళ్యాణ్ మహానుభావుడు ఎవడో వస్తాడు.
వచ్చే దాన్ని అధికారంలో పెడతాడు. అది మరి మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ వస్తే మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. పవన్ కళ్యాణ్ చెప్తాం, పవన్ కళ్యాణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తాం. అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాం ఇలా సమస్యలు పవన్ కూడా చేయలేకపోయినా ఇంకోటి ఎందుకుంటాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ జగన్ పక్క తీసేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టాం. పవన్ కళ్యాణ్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ తీసేస్తాం పక్క. మళ్ళీ ఇంకొకటి వస్తాడు నాయకుడు. అంతే ఆడి భేదాలు ఏమి లేవు. పని ఎవడు కరెక్ట్గా చేయడో ఆడికే వేస్తాం ఓటు. అర్థమైందా? ఎవడైతే నేను చదువుకున్నాడు ఎవడైతే చేయగలడో ఆడికే చేస్తాం. అంతేగాని ఈ వైసీపీ నాది, ఈ జనసేన నాది, ఈ చంద్రబాబు నాది ఎవడైతే రాజ్యాన్ని బాగా కాపాడేవాడు ఆడికి వేస్తాం ఓటు. అంతే ఎలా పడితే అలా చేసేవాడికి అయ్యేవాడు ఓటు. పవన్ కళ్యాణ్ మాత్రం అవకాశం ఇస్తామండి. ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని ఆశ ఉందండి మాకు. ఆయన రామరాజ్యం చేయాలని, పిఠాపురం రామరాజ్యం చేయాలని మాకు ఆశ ఉందండి. ఆయన పిఠాపురం ఏంటి మన 24 రాష్ట్రాల్లో కూడా ఈయన గొప్పోడండి. అది నాకు నేను అనుకుంటున్నాను. ఇంచుమించు లక్ష మెజార్టీ వస్తుంది. అంతే ఎందుకంటే నేను ప్రతి ఊరు నేను ఒక్కడిని వెళ్ళి బండి మీద వెళ్ళి చూసానండి. ఊర్లో 2000 ఒకటి ఉందనుకోండి, 1800 ఓటు ఇతనకే, 500 ఓటు అతనకే, 2000 5000 ఉందనుకో ఓటు, 4000 ఓటు ఇతనకే, 1000 ఓటు వాళ్ళకే. అలా 53 ఊళ్ళు చూసాను నేను. 53 ఊళ్ళు చూస్తే ఇంచుమించు ఇతనికి 1,00,000 ఓటు మెజార్టీ వస్తుంది. అంటే దాదాపుగా 100కి 80% ఈయన పక్క ఉందంటారు. 100కి 70% ఈయనకు ఉంది, 30% వాళ్ళకు ఉంది. దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు. ఖచ్చితంగా గెలిపోయిందని అంటారు. గెలుపు సత్యమని గెలిచేసాడు మహానుభావుడు. కానీ మెజార్టీ గురించి చూస్తున్నాం. మరి ఆయన గుర్తు ఏంటండి? గ్లాస్ గుర్తు. గ్లాస్ గుర్తు. మరి మీరు ఒక్కలా ఓటేస్తారా, నలుగురు చేత ఓటేస్తారా? మీ ఇన్ని సమస్యలు నేను 10,000 మంది ఓటేస్తాను. 10,000 మంది తోటి. అది